ఆచి చికెన్ మసాలా. ఏపీ ప్రజలకు శుభవార్త. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం జూలైలో ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. జూలై 8 నుంచి భోగాపురం నుంచే విమానాలు నడుపుతామని పలు విమానయాన సంస్థలు ప్రకటించాయి. ప్రధాని మోదీ చేతుల మీదుగా ఈ విమానాశ్రయం ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఇకపై తమ విమానాలు విశాఖ నుంచి కాకుండా భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి నడుస్తాయని తెలిపింది. భోగాపురం అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం కోడ్ కూడా VTZ గా ఉండనుంది. భోగాపురం ఎయిర్పోర్టు పనులను జూన్ చివరికి పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఇప్పటికే స్పష్టం చేశారు. ప్రారంభోత్సవానికి జూలై 5, 8 తేదీ లేదా ఆగస్టు 17, 19 తేదీల్లో ఏదో ఒక రోజు సమయం కేటాయించాలని ప్రధాని మోదీని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఈ 4 తేదీల్లో జూలై 5న ప్రారంభ ముహూర్తం ఖరారయ్యే అవకాశం ఉందని అధికార వర్గాలు భావిస్తున్నాయి. కొన్ని ఎయిర్లైన్స్ జూలై 8 నుంచి తమ విమాన సర్వీసులు భోగాపురం నుంచి నడుస్తాయంటూ ప్రకటిస్తున్నాయి. సింగపూర్ ఎయిర్లైన్స్ అనుబంధ సంస్థ స్కూట్ తన వెబ్సైట్లో ఈ మేరకు సమాచారం ఉంచింది. ప్రస్తుత విశాఖ విమానాశ్రయం VTZ బదులు 50 కిలోమీటర్ల దూరంలో భోగాపురంలో నిర్మిస్తున్న అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సేవలు ప్రారంభమవుతాయని ప్రయాణికులకు సూచించింది. స్కూట్ ఎయిర్లైన్స్ ఈ విషయాన్ని వెబ్సైట్ ద్వారా ప్రకటించింది. అయితే విమానాశ్రయం మారినా సరే ఎయిర్పోర్ట్ కోడ్ VTZ గానే కొనసాగుతుందని తెలియజేసింది. అంతేకాదు చెక్ ఇన్ కౌంటర్లు, స్కూట్ ఎయిర్లైన్స్ కౌంటర్లు కొత్త విమానాశ్రయంలోని టెర్మినల్ 1 లోపల ఉంటాయని కూడా ప్రకటించడం విశేషం. చెక్ ఇన్ కౌంటర్లు విమానం బయలుదేరే సమయానికి 150 నిమిషాల ముందే ఓపెన్ చేస్తారని తెలిపింది. చెక్ ఇన్ ప్రక్రియ పూర్తి చేసుకోవడానికి ప్రయాణికులు విమానం టైం కంటే కనీసం 2 గంటల ముందే ఎయిర్పోర్టుకు చేరుకోవాలని స్కూట్ ఎయిర్లైన్స్ తెలిపింది. ఈ ఏడాది జనవరిలో భోగాపురం విమానాశ్రయం కార్యకలాపాల ట్రయల్ రన్ నిర్వహించారు. వ్యాలిడేషన్ ఫ్లైట్ విజయవంతంగా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్లో సరికొత్త గ్రీన్ ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయ అభివృద్ధిలో ఇది కీలక మైలురాయని సూచిస్తుంది. ఏదేమైనా భోగాపురం విమానాశ్రయం పూర్తయితే ఆంధ్రప్రదేశ్లో ఉన్న పర్యాటక సామర్థ్యాన్ని వెలికితీస్తుంది. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో కూడిన ఈ ప్రాజెక్టు ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడంతో పాటు పెట్టుబడులను కూడా ఆకర్షిస్తుంది. ఈ ప్రాంతాన్ని ప్రపంచ విమానయాన వాణిజ్య పటంలో సుస్థిరంగా నిలుపుతుంది.